ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఉన్నారు. రీసెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్గా. సార్ శ్రావణ్ కుమార్ గారు నమస్తే సార్. సార్ ఏంటి కొత్త ఇంప్లిమెంట్స్ ఏం చేస్తున్నారు మీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత? మొదటిగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా మంత్రి గారు గుమ్మడి సంధ్యారానికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నానండి. గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ గిరిజన కోఆపరేషన్ ఏదైతే ఉందో దీనికే చైర్మన్గా ముఖ్యమంత్రి నాకు అవకాశం ఇవ్వడం, మా గిరిజన ప్రజలకి ఒక మంచి అవకాశాన్ని కల్పించడానికి, మా గిరిజన ప్రజల్లో ఉండేటువంటి రైతులకి ముఖ్యంగా వాళ్ళకి గిట్టుబాటు ధర అయితేనేమి, లేకపోతే వాళ్ళు పండించేటువంటి ప్రతి పంట మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా వాళ్ళకి నష్టపోకుండా ఎవరైతే మిడిల్ మెన్ ఉంటారో ఆ మధ్యలో ఉండే వాళ్ళ చేతిలో నష్టపోకుండా జీసీసీ కాపాడుతుందని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్య భూమిక మేమందరం కూడా పోషిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సార్, ప్రధానంగా అరకు కాఫీకి మంచి పేరు అయితే వచ్చింది. ఏ విధంగా ముందుకెళ్తున్నారు అరకు కాఫీ విషయంలో? ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా పేరు కాంచిన అరకు కాఫీ ఏం చెప్తారు మీరు? అరకు కాఫీ మనందరికీ తెలుసు, మన దేశంలో 2 చోట్ల కాఫీ దొరుకుతుంది. దాంట్లో అరకు ప్రాంతంలో దొరకడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచే కాకుండా ఎప్పుడైతే అరకు కాఫీని కొంచెం ప్రాముఖ్యత పొందుతున్న టైంలోనే దాన్ని దాని మీద స్టడీ చేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అరకు కాఫీ యొక్క విశిష్టని బయటికి తీసుకెళ్ళిన దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మేము ఒకటే చెప్తున్నాం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని దీన్ని ఫ్రాంచైజీ స్టోర్గా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ప్రతి ఇంట్లో కూడా అరకు కాఫీ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకున్న ఒక ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. మేము కానీ మా స్టాఫ్ కానీ మేము అందరం కూడా దీని మీద వర్కౌట్ చేస్తాం. సార్, గిరిజన ప్రాంతాల్లో అయినా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక గిరిజనులకు సంబంధించి ఈ టర్మరిక్ కానీ ఇది కానీ ఉంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు మీరు? మామూలుగానే ఏదైనా పంట పండించాలంటే ఎరువులు ఇవన్నీ వేసేటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. అట్లాంటిది గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్గా దొరికేటువంటి చాలా పంట దొరుకుతుంది. పెప్పర్ అయితేనేమి, టర్మరిక్ అయితేనేమి, ముఖ్యంగా టర్మరిక్లో ఉండేటువంటి కుర్కుమెన్ వ్యాలీస్ అయితేనేమి, ఇవన్నీ కూడా మన గిరిజన ప్రాంతంలో దొరికేటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లేలాగా ఆ పంట పండించిన రైతుకు కూడా ఏదైతే నష్టపోకుండా మనం ఆయన్ని కూడా ఆదుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి జీసీసీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు గిరిజన ప్రాంతంలో అనేక వస్తువులు ఉన్నాయి. యాజ్ ఎ గిరిజనుగా మీరు ఏం చెప్తారు? ఎలాగా దానికి మోటివేట్ చేస్తారు? ఎలాగ దానికి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తారు? ఇప్పుడు ఎన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ తీసుకున్నా లేకపోతే ఏ కంపెనీస్ తీసుకున్నా ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో వెళ్ళేటువంటి వస్తువుల్లోనే అన్నిట్లో కూడా వాడేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అది మన కళ్ళకు కనిపించే తేనె అవ్వచ్చు, లేకపోతే కాఫీ అవ్వచ్చు, లేకపోతే నిరంతరంగా మనం వాడే పసుపు అవ్వచ్చు, ఇవన్నీ నిరంతరంగా మనం వాడేటువంటి ప్రక్రియ. అలా కాకుండా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మైనర్ ప్రొడ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సీకాయ దగ్గర నుంచి మిగతా అన్ని విధాలుగా కూడా సబ్బులు అయితేనేమి అన్ని విధాలుగా కూడా దాన్ని తయారు చేయడం వల్ల బయట భావ్య ప్రపంచంలో ఉన్న ప్రజలకి, అదేవిధంగా గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ రైతు కుటుంబాలకు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఏమైనా వీళ్ళని ప్రవేశపెడతారు? ఇప్పుడు రైతు బజార్లు కానీ ఏదైనా అలాంటివి ఏమైనా సన్నాహాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఐడియాస్ ఉన్నాయా సార్? మేము దాని మీద స్టడీ చేస్తున్నామండి. దాని మీద రిపోర్ట్ కూడా తీసుకోమని చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాల మేరకు మేము ఒకటే చెప్తున్నాం, మన జీసీసీ ఏదైతే స్టోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా విస్తరించాలని ఒక ఆలోచనలో ఉన్నాం. అయితే రిటైలింగ్ మార్కెట్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా మేము దాన్ని విక్రయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ఇది ఉపయోగంగా ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో జీసీసీ ప్రోడక్ట్స్ ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే రైతు బజార్ల దాంట్లోకి వెళ్ళాలా లేదా అనేది దాని మీద ఒక స్టడీ జరుగుతుంది. డెఫినెట్గా మనకైతే రిటైలింగ్ మార్కెట్లో మన స్టోర్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ స్టోర్నే పెడతామా రైతు బజార్లో లేకపోతే బయట అందుబాటులో అనేది మనం దాని మీద చూడాల్సి ఉంటుంది. శ్రవణ్ గారు, మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏ కొత్తగా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు ఏంటి? నిన్నే చెప్పామండి, మేము ఛార్జ్ తీసుకున్న వెంటనే
ఎవరైతే సుమారుగా 25 మంది వ్యక్తులకి వాళ్ళకి జీతాలు లేకుండా 2 నెలలు ఉండిపోతే వాళ్ళ జీతాలు కూడా క్లియర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ ఉన్న ప్లేస్లోనే తీసి సుమారుగా 16 అంతస్తుల ఒక భవనాన్ని నిర్మించబోతున్నాం, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నాం. అంతేకాకుండా ఏదైతే వెహికల్స్ కానీ లేకపోతే ఈ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్లో కూడా వాళ్ళకి అందరికీ ఉపయోగపడేలాగా నిర్ణయాలు తీసుకోబోతున్నామని తెలియజేస్తున్నాం. అంటే ఏంటి అప్కమింగ్ వస్తుంటూ ఉంటాయి అంటే గిరిజనులో చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, పైకి రాలేదు. చాలా అంటే గిరిజన ప్రాంతాలకే అవి పరిమితం అవుతున్నాయి. అలాంటివి ఏమైనా ఇంప్లిమెంట్స్ చేయదలుచుకున్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏదైతే నేను ఇవాళ మేము ఏదైతే హెయిర్ ఆయిల్ ఒకటి చూసాం, ఆ హెయిర్ ఆయిల్ చూసి మేమే షాక్ అయ్యాం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో దొరికేటువంటి గిరిజన ప్రాంతంలో దొరికేటువంటి హెయిర్ ఆయిల్ కూడా ఈరోజు జీసీసీ విక్రయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ప్రతి ప్రోడక్ట్ కూడా, ప్రతి వస్తువు కూడా, భావి ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా, వినియోగకరంగా ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఈరోజు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఈ గిరిజన ప్రాంతానికే పరిమితమైన అనేక ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మేము బయట తీసుకొస్తాం. దానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే అరకు కాఫీ. ఇలాంటిది ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏ ఇంప్లిమెంట్స్ చేయాలి ఏంటని చెప్పి మేము చర్చిస్తున్నాం. రానున్న రోజుల్లో అనేక ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఓపెన్ మార్కెట్లో తీసుకురావాలా, లేదంటే సెపరేట్గా గిరిజన కార్పొరేషన్ స్టోర్స్ పెట్టాలని చెప్పి అయితే మేమైతే దాని మీద కూలంకుషంగా చర్చిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.